మహారాష్ట్రలో భారీ వర్షాలు ముంచెత్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. ముంబై, పూణే లాంటి నగరాలను భారీ వరద ముంచెత్తింది. ఇల్లు, దేవాలయాలు, కార్లు మునిగిపోయాయి. జనజీవనం అస్తవ్యస్తమైపోయింది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమై అధికారులను అలర్ట్ చేసింది. నీట మునిగిన ప్రాంతాల్లో ప్రజలను సహాయ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు వరదలు కారణంగా ఇప్పటి వరకు 6 చనిపోయారు. విద్యుత్ షాక్తో 4 డ్యాంలో పడి 2 మరణించారు. మరోవైపు ముంబైలో భారీ వర్షం ముంచెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇక భారీ వర్షం కారణంగా విమానాశ్రయంలోని విమాన సేవలు కూడా దెబ్బతిన్నాయి. ఇండిగో, స్పైస్ జెట్ సర్వీసులు నిలిచిపోయాయి. విమాన షెడ్యూల్ కాలానుగుణంగా ఆలస్యం అవుతాయని విమాన సంస్థలు తెలిపాయి. ఎడతెరిపి లేని భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోవటం, ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ నేపథ్యంలో ఇళ్ల నుంచి బయటకు ఎవరూ రావద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇక పూణే, తానే నగరాల్లో కూడా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవులు కూడా ప్రకటించారు. మరోవైపు ముంబై, పూణే సహా పింప్రి చింద్వాడ్ నగరాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు వాతావరణ శాఖ అధికారులు. భారీ వర్షాల కారణంగా ముంబైకు పలు విమాన సర్వీసులు రద్దయినట్లుగా తెలుస్తోంది. జల దిగ్బంధంలో చిక్కుకున్న వారికి కాపాడేందుకు సైన్యం రంగంలోకి దిగింది. ముంబైలో ప్రాంతంలో కూడా జులైలోనే అత్యధికంగా 1500 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నగర చరిత్రలో జులైలో 2వ అత్యంత భారీ వర్షపాతం ఇదే. ముంబైలో కురుస్తున్న భారీ వర్షాలతో ఎయిర్పోర్ట్లో విమాన రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. రన్వేపై 300 మీటర్ల దూరం తర్వాత ఏమీ కనిపించలేదు. దీంతో 11 విమానాలను రద్దు చేశారు. కొన్నిటిని వేరే నగరాలకు దారి మళ్లించారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.